ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునంజు, ఫోన్ రాకముందే ఎలా అడిగావు? తాతయ్యని చూడ్డానికి వెళ్తున్నావా అని. డాడ్, నేను అడిగింది అమ్మ వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ కలుస్తారని నానమ్మ చెప్పింది. వాళ్ళ గురించి అడిగాను డాడ్. అయినా సరే ముందు ఈ తాతయ్యని కలిసి మళ్ళీ అమ్మ పేరెంట్స్ ని వెతకండి. సరే. అది డాడ్, మేం కూడా మీతో పాటే అమ్మమ్మ తాతయ్యలను వెతకడానికి రావచ్చా? స్కూల్ ఉంది కదా ఆనంద్, వద్దు. ఇవాళ వాళ్ళని కలిస్తే వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేస్తా. ఓకే డాడ్. బై డాడ్. బాయ్ పిల్లలు. బాయ్ బై మిస్ అమ్మ. పిల్లలు, ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఈరోజు డాడీ అమ్మ వాళ్ళ పేరెంట్స్ ని వెతకడానికి వెళ్తున్నారు కదా, మేము వస్తామంటే వద్దన్నారు. స్కూల్కి వెళ్ళమని చెప్పారు. మాకు డాడీతో కలిసి అమ్మ వాళ్ళ పేరెంట్స్ ని వెతకాలనుంది. రే, డాడీ చెప్పారు కదా, తాతయ్య అమ్మమ్మ ఎవరో కనిపెట్టగానే వెంటనే ఇంటికి తీసుకొస్తారని. లేని మీ అమ్మను వద్దనుకున్న తల్లిదండ్రుల్లో చూసుకోవాలనుకుంటున్నారా పిల్లలు? మీరేం బాధపడకండి. మీ అమ్మమ్మ తాతయ్య గురించి తెలియగానే వెంటనే నేనే స్కూల్ నుంచి మిమ్మల్ని ఇంటికి తీసుకొని వస్తా. సరేనా? పాపం అమ్మ, వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలియకుండానే చనిపోయింది. ఎంత బాధపడిందో ఏమో. ఏం బాధపడకమ్మో, అమ్మ పైనుంచి మనల్ని చూస్తూ ఉంటుంది అన్నావు కదా. ఇవాళ డాడీ అమ్మమ్మ వాళ్ళు ఎవరో కనిపెట్టినప్పుడు పైనుంచి చూస్తుంది. నాకు దేవుడు ఆ అదృష్టం కూడా ఇవ్వలేదు అంజు. నేను మా అమ్మ నన్నల్ని కలుసుకునే లోపే గౌర నన్ను బంధించి తీసుకెళ్ళిపోతాడు. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా, అమ్మమ్మ తాతయ్యల్ని మేం బాగా చూసుకుంటాం. నువ్వెంత మంచిదానివో, వాళ్ళు ఎంత మంచి డాటర్ని మిస్ అయ్యారో వాళ్ళకి చెప్తామమ్మా. గుండె నిండ పండింద మాటలోని తీయదనం తేట తేన అయింద మనసంత పొరిసి లోతులు కడుపంత నింపి దాతలు. వెళ్ళిపోతుందిరా. ఇక మిమ్మల్ని
మిమ్మల్ని ఎప్పటికీ చూడలేను. సహజగు మీరు ఎదగడం చూడలేను. జీవితంలో మీరు సాధించడం చూడలేను. ఏం జరిగినా మీరు నలుగురు కలిసే ఉండండి. హా? అమ్మా, నువ్వు ఎక్కడున్నా మా మాటలు విని ఏడుస్తుంటావని మాకు తెలుసు. ప్లీజ్ అమ్మా, ఏడోకు. నువ్వు మా కోసమైనా ఎక్కడున్నా నవ్వుతూ ఉండాలమ్మా. అమ్మో, నువ్వే అందరినీ చూసుకోవాలి. మిస్ అమ్మ మాట వినండి. మిస్ అమ్మ తోడు విడిచిపెట్టకండి. సరేనా? రాతోడు, పిల్లల్ని ఎప్పుడు ఒంటరిగా వదలకు. ఆ మనోహరిని పిల్లల దగ్గరికి రానివ్వకు. పిల్లలు మిస్సమ్మతో కలిసి ఉండేలా చూడాల్సిన బాధ్యత నీదే. అమ్ముంటే రోజు ఎదురొచ్చేది కదా. అమ్మ ఎదురొస్తే మనకెప్పుడు మంచి జరిగేది. ఆ పిచ్చి తల్లి మీకు ఎదురొచ్చేది మీకు మంచి జరగాలని మాత్రమే కాదు బాబు. మరి మీరు స్కూల్కి సారు కంటోన్మెంట్కి బయలుదేరేటప్పుడు మిమ్మల్ని తన కనుచూపు మేర వరకు చూస్తూ ఉండాలని, మీకు ఎదురొచ్చి మీ సంతోషాన్ని తన కళ్ళ నిండా నింపుకోవాలని. మీరు వెతికే ప్రేమ, మీకు కావాల్సిన ప్రశాంతత మీ అమ్మ పుట్టింట్లోనైనా దొరుకుతుందని ఆశిస్తున్నాను పిల్లలు. సరే పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.